ఎలా ఉంది సినిమా? అంతే లేదు నా సినిమా. దేనికి నా చెప్పా? నేనైతే అడివిశేష్ ఫ్యాను, స్టార్టింగ్ ఫ్రమ్ ఎవరు గూఢాచారి. బట్ సేమ్ ఎక్స్పెక్టేషన్స్ డెకాయిట్ మూవీ టైటిల్ కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. బట్ కమింగ్ టు ద ప్లాట్, హీస్ట్ అనుకున్నాను. ప్లాట్ అయితే డెకాయిట్ కాబట్టి హీస్ట్ ఉంటుంది, ఒక లవ్ స్టోరీ కాంబినేషన్ ఉంటుంది. సో మనకు అడివిశేష్ హిస్ స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంటుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బికాజ్ హీ సెట్ దట్ స్టాండర్డ్స్ వెరీ హై. బట్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అంత థ్రిల్లింగ్ అనిపించలేదు. ఒక ప్రేమ కథ అనేది మనకు నెట్ఫ్లిక్స్లో కొడితే చాలా వస్తాయి. బట్ అడివిశేష్ ఆ జానర్ టచ్ చేసి ఉండకూడదు. యా డెఫినెట్లీ నాట్ ఈవెన్ అట్లీస్ట్ 25% ఆఫ్ ద వర్త్ ఆఫ్ పెన్నీ, రైట్? సో స్క్రీన్ ప్లే కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సో ఇఫ్ ఐ గో బ్యాక్ టు హిస్ ప్రీవియస్ ఫిలిమ్స్ లైక్ ఒక ఎవరు కావచ్చు, గూఢాచారి కావచ్చు, తన టచ్ ఉంటుంది, మన నేటివిటీ టచ్ ఉంటుంది, రైట్? బట్ డెకాయిట్ నాట్ అప్ టు హిస్ మార్క్, బట్ నాట్ అప్ టు హిస్ స్టాండర్డ్స్. హీ కట్ డౌన్ హిస్ ఓన్ స్టాండర్డ్స్. సో రైటర్ స్క్రీన్ ప్లే ఐ నో తను చాలా దగ్గర నుండి చూసుకుంటాడు. బట్ తన మార్క్ అయితే చాలా మిస్ అయింది. ఐ వాస్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ విత్ ద నరేషన్, స్క్రీన్ ప్లే. చాలా వరకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, దే హ్యావ్ డన్ దేర్ ఓన్ జాబ్. బట్ the mark of Adivishesh, who has given us a lot of thrillers, seated thrillers, that sort of roller coaster ride was missing. So in morning, like in Bangalore చూసినచ్చు, but I like this sort of noise in Madanapalli especially. So we have to keep our expectations very low. Yeah, definitely. Not up to the Adivishesh mark with respect to his standards like Evaru Gudachari, and looking forward for G2 Gudachari 2. తన ప్రమోషన్స్ కూడా ఫాలో చేశాను. Very innovative guy. BGMs workout అయిందా? Yeah, BGMs like Rubaru was my favorite, so I was humming it quite a lot of time. So music, he has his own taste, right? So but the mark of థ్రిల్లర్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ దే డిడ్ దేర్ ఓన్ జాబ్. ఇట్ వాస్ అ వీక్ ప్లాట్ అండ్ వీక్ సబ్జెక్ట్ లైన్ విచ్ హి డిడ్ంట్ ఫిట్ వెల్, రైట్? సో మనకి అడివిశేష్ అంటే వీ నో, రైట్? ఒక ఎవరు చూడొచ్చు, గూఢాచారి చూడొచ్చు, అండ్ బిఫోర్ దట్ క్షణం, రైట్? సో ఎవ్రీ మూవీ ఆఫ్ హిస్ was very thrilling, I would say. But this was I don't know, something was missing. The soul was missing. It was just a flat line. Just maybe we can try, that's it. Yeah, just one time watch. If you are Adivishesh fan, please don't miss it. Maybe he might connect to something else. But I love Adivishesh. Good luck for G2. See you soon. Thank you. Hey, hello Madanapalli Masti. Thank you for your hard work. మేము బెంగళూరు నుంచి ఉన్నా కూడా ఈ మదనపల్లి ఛానల్ని చాలా ఫాలో అవుతున్నాము. Thank you. Too good. పర్వాలేదా? చూడొచ్చా? ఒకసారి చూడొచ్చు. ఏం బోర్ ఏమని కొట్టిందా? కొంచెం బోరేనా సినిమా? ఎట్లా చేశాడు ఆయన అడివిశేష్? ఆయన బాగానే చేశాడు. హీరోయిన్ ఇద్దరు బాగా చేశారా? ఓకే. ఇంకో ఆయన విలన్ ఎవరైనా ఉన్నారా? విలన్ ఉన్నారు కదా. ఆయన ఎలా చేశాడు? బాగానే చేశాడు. చూడొచ్చు ఒకసారి చూడొచ్చు. సినిమా పర్లేదన్నా, బాగాలేదు. పర్లేదా? బాగుంది. ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా? లవ్ స్టోరీ బాగుంది. బాగానే ఉంది. సినిమా చాలా బాగుందండి. ఏం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అంటున్నారు? ఎవరు ఎన్నింది ఏం లేదు, చాలా బాగుంది. అసలు ట్విస్ట్లు అంతా సూపర్గా ఉన్నాయి. ఎస్పెషలీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే హార్ట్ టచింగ్. ఓకే, ఎంగేజింగ్ ఉంది సినిమా. చాలా బాగుంది అసలు. లవ్ స్టోరీయా, థ్రిల్లర్ అని చెప్పొచ్చా? ఏం చెప్పొచ్చు? లవ్ స్టోరీనే, బట్ ట్రైలర్ చూసి అందరూ లవ్ స్టోరీ అనుకోరు, కానీ ఏదో జరిగి ఉంటుంది హీరో హీరోయిన్ మధ్య అనుకుంటారు. కానీ యాక్షన్ అంతా సూపర్. అసలు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే హైలైట్ సినిమా. చాలా బాగుంది అసలు. చాలా బాగా చేశాడు అసలు. పోలీస్ క్యారెక్టర్లో చేసిన అతను కూడా చాలా బాగా చేశాడు. అసలు సినిమా లేదు అనింది ఎవరో నాకు అర్థం కావట్లేదు. చాలా సూపర్గా. చెప్పండి, బాగుందా? బాగాలేదు సినిమాదా? ఫస్ట్ వాచా? వన్ టైం వాచ్. ఎందుకు వన్ టైం వాచ్ అంటున్నారు? ఇంప్రెస్ చేయలేదు సినిమా? అదే అలా సేమ్ లవ్ స్టోరీ, సేమ్ ఫెయిల్యూర్ అంతే. కొంచెం లాగినాడా, ట్రాక్ చేశాడు సినిమా? ఓకే బ్రో, ఒకసారి చూడు. బాగుందనా? చాలా బాగుంది. ఖచ్చితంగా చూడాలా? చూడండి. బాగుంది. చెప్పండి. బాగుందన్నా. బాగుంది. చూడొచ్చా? చూడొచ్చు. ఎలా ఉంది? చెప్పండి, ఎలా ఉంది? బాగుంది. ఇంప్రెస్ చేశాడా అడివిశేష్ అన్న? చాలా బాగుంది. ఎంగేజింగ్ ఉందా సినిమా? బాగుంది. లవ్ స్టోరీ బాగుంది. లవ్ ట్రాక్ బాగుంది. ఎక్కడ బోర్ కొట్టా సినిమా? ఖచ్చితంగా చూడండి. మంచి ఎమోషన్ ఉంది. బీజిఎం ఎలా ఉంది? బీజిఎం బాగుంది. ఎక్కడ సినిమా? సినిమా బాగానే ఉంది సార్. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో అంటే అడివిశేష్ డిసప్పాయింట్ చేయలేదు కదా? చేసినాడు. డిసప్పాయింట్ చేశాడా? ఎందుకు?
ఏం బాగా మూవీ సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ఏం బాగా. ఓకే, అంటే కొంచెం స్లోగా ఉందా సినిమా? ఆ సినిమా సులో ఓకే, మున్నాల్ ఎలా ఉంది? మున్నాల్ టాక్ కూడా బాగానే ఉంది. అంటే యాక్టింగ్ పరంగా అయితే మొత్తం బాగానే ఉంది. బాగానే యాక్టింగ్ బాగానే ఉంది. మరి ఎక్కడ నీకు స్లో అనిపించింది? ఓన్లీ ఫస్ట్ హాఫ్ స్లో అనిపించింది, సెకండ్ హాఫ్ బాగానే ఉంది. అంటే ఇంత ముందు సినిమాల కన్నా ముందు సినిమా బాగున్నాయి, ఈ సినిమా కొంచెం డిసప్పాయింట్ అయిపోయినా. డిసప్పాయింట్ అయినా అయితే ఖచ్చితంగా. బీజిఎం ఎలా ఉంది? బీజిఎం కానీ బియ్యం బాగుంది, ఫస్ట్ సాంగ్ బాగుంది, సినిమా కన్ని పెట్టరు కన్ని కొట్టరు దాని గురించి చెప్పు. బాగానే ఉంది, యావరేజ్. అది బ్యాక్గ్రౌండ్లోనా మొత్తము? బ్యాక్గ్రౌండ్ బాగుంది. బాగుంది, సూపర్. బాగుందా? బాగుంది. కొట్టాడా మళ్ళీ అడిగి చేసి బాగుంది, సూపర్. ఫ్యామిలీ సెంటిమెంట్ బాగుంది, చూడొచ్చు. ఇటు కొట్టాడా అడిగి చేసి? నాకు తెలిసి ఇట్టే నా సైడ్ నుంచి ఇట్టే సూపర్. బా ఇట్టుందే బాగుంది సినిమా. బాగుందా? కొంచెం డిసప్పాయింట్ అంటున్నారు ఫ్యాన్స్ అడిగి చేసి ఫ్యాన్స్. ఖచ్చితంగా బాగుంది. అవునా? ఫ్యాన్స్ కాదు కానీ బట్ అడివిశేష్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఖచ్చితంగా ఉంది మూవీ. ఎంగేజ్ చేసి అడిగితే బాగుంది సినిమా. ట్విస్టులు కానీ ఖచ్చితంగా అడివిశేష్ మార్క్ మూవీ ఓకే, ఆయన మార్క్ అయితే కనపడుతుంది ఖచ్చితంగా. అండ్ మున్నాల్ కానీ అనురాగ్ కశ్యప్ వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సునీల్ అనున్నాడా సినిమాలో? సునీల్ కూడా ఆయన ఎలా చేశాడు? ఆయనది లిటిల్ బిట్ క్యారెక్టర్ బాగుంటుంది. సో బీజేం ఎలా ఉంది? బీజేం కానీ బీజిఎం హై ఉంది, యాజ్ యూజువల్ అడివిశేష్ యాక్టింగ్, మృణాల్ యాక్టింగ్ బాగుంది సినిమా. క్లైమాక్స్ క్లైమాక్స్ అదిరిపోయింది, బాగుంది. సార్ మన అడివిశేష్ సినిమా సార్ సూపర్గా ఉంది. చాలా సబ్జెక్టులు కవర్ చేసినారు. చాలా హ్యూమన్ వాల్యూస్, లవ్ డిఫరెంట్ లవ్ ఇది. సో ఇఫ్ యు ఆర్ కనెక్ట్ ఉంటేనే లవ్ కాదు అనే రకంతో హిడెన్ లవ్ మాదిరి చూపించినారు. ఇట్స్ వెరీ టచింగ్, హార్ట్ టచింగ్ మూవీ. అండ్ యాక్టింగ్ అంతా ఇద్దరిది ఒకరినొకరిని పోటీ పడి చేసినారు. అమ్మాయి కానీ ఇద్దరు అడవి చేసి ఇద్దరు అన్ని వాల్యూసు, టెక్నికాలిటీసు, మేకింగు అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నాట్ అట్ ఆల్ పాయింట్అవుట్ చేసేది ఏమీ లేదు. జస్ట్ లాస్ట్లో ఒక మిస్సింగ్ ఉంటాయి. అవి ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు ఎస్కేప్. బట్ వెన్ దేర్ ఆర్ మెనీ మోర్ పోలీస్ పెట్రోలింగ్, అప్పుడు అది కొంచెం ఇది కన్విన్స్ అంటే అది ఉంటాయి. మూవీ మేకింగ్లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అంటే ఇందాక చెప్తే చాలా మంది అడివిశేష్ లెవెల్లో లేదు సినిమా అంటున్నారు. లేదు సినిమాలు అదరగొట్టాడు కదా ఇంతమంది. లేదు బాగుందండి, బాగుందండి. ఈ సబ్జెక్టు యు ఆర్ బట్ బికాస్ ఈజ్ ప్లేయింగ్ దట్ సబ్జెక్ట్. ఎందుకు డకాయిట్ అంటే ఇట్ ఈస్ నాట్ దిస్ థింగ్. డకాయిట్ అనేది ఎందుకైతే డకాయిట్ అనేది మెయిన్ రీజన్, నాట్ బికాస్ ఈజ్ ఏ బ్యాడ్ గై. డకాయిట్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ గై. బ్యాడ్ అయ్యేది అలా వానికి సర్కమ్స్టాన్సెస్ అట్లా వస్తాయి. అందుకని వాడు డకాయిట్ అయ్యి మళ్ళా యాక్చువల్లీ ఎండ్లో ఈజ్ క్యారెక్టర్ ఈజ్ థ్రోన్. ఓకే, అర్థమైంది. యాక్చువల్ క్యారెక్టర్ చెప్పేశాడు. ఈ హెల్ప్స్ ది పీపుల్. ఐ డోంట్ వాంట్ గివ్ ది రివీల్ ది సీక్రెట్. కరెక్ట్. లాస్ట్లో చూస్తే ఏ హ్యూమన్ బీయింగ్ వాడు ఏం చేయాలో చేసినాడు. దట్స్ వెరీ వాడు మదనపల్లి కర్ణాటక బార్డర్ అన్నాడు ఆయన. అది చూపిస్తాడా? మాకంత అర్థం కాదు. మదనపల్లి వచ్చింది, మదనపల్లి వచ్చింది, కడప వచ్చింది, పెనుగొండ వచ్చింది, పేర్లు వచ్చింది, హిందూపూర్ స్టార్టింగ్ హిందూపూర్ వచ్చింది, అవంతా వచ్చింది. మదనపల్లి 2 times చెప్తాడు. వీఆర్ ఇన్ మదనపల్లి 2 times వస్తుంది. బట్ అది మదనపల్లి అనేది లొకేషన్స్ మేము ఎదుగుతూ ఉన్నాం. ఎక్కడ ఉంటుంది ఇది? వీ హ్యావ్ సీన్ ఆల్ ది లొకేషన్స్ అని ఇది చేస్తూ ఉంటాం. బట్ వన్ క్యారెక్టర్ బాగుందండి. ఎవరు చెప్పినా కూడా ఇట్స్ ఏ వాచబుల్. బట్ యూ హ్యావ్ టు గో డీప్ ఇన్ టు ది స్టోరీ. స్టోరీ ఈజ్ లైక్ దట్ హీ హాజ్ యాక్టెడ్ అకార్డింగ్ టు ది స్టోరీ. ఓఎస్ నోట్ బట్ ఇట్స్ వాచబుల్ మూవీ. అడివిశేష్ గారు నిజంగా ఆయన కళ్ళ ముందు కనబెడతాయినా నేనైతే కాళ్ళు ముక్కతా ఆయనకి. ఏం స్టోరీనా, ఏం రైటింగ్ అసలు. ఆ డైరెక్టర్ చూపించిన స్టోరీకి డైరెక్షన్ అడివిశేష్ పర్ఫార్మెన్స్కి 100కి 100 ఇచ్చినా తక్కువే అసలు రేటింగ్. మైండ్లోకి మొత్తం వెళ్ళిపోయింది ఆ సినిమా. నాకు నచ్చిన సినిమా లవ్ స్టోరీలో సీతారామం వన్ ఆఫ్ ది హైలైట్. నాకు నచ్చిన మూవీలో అసలు లవ్ స్టోరీ. అలాంటి సినిమాని డామినేట్ చేసిన డెకాయిడ్ సినిమా వన్ ఆఫ్ ది హైలైట్. నా మైండ్లో ఉండిపోయింది. మంచి ప్రేమ కథ, అది మంచి యాక్షన్ కాదు, యాక్షన్ కాదు, మంచి ప్రేమ కథ. చాలా బాగా చేసినాడు. ఈమె మృణాల్ ఠాకూర్ అయితే కన్నా ఆయనలో ఒక పీక్స్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫ్యామిలీ స్టోరీలో పీక్స్ లెవెల్ ఇంకా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సీతారాంలో చెప్పే పనే లేదు. ఆ 3 మూవీస్ కన్నా దీంతో ఇచ్చింది నా అసలు
ఏడిపించేసిందంటే అట్లా ఏడిపించింది అన్న. ప్రతి ఒక్కరు కంటితాడే అసలు ఏడ్చేశారు. మంచి పర్ఫార్మెన్స్ నా. మ్యూజిక్ ఎట్లా మన భీమ్స్ అన్న మ్యూజిక్ సదగ్గదింగాడు బాబా యో నాగార్జున ఇది వస్తుంది బ్యాక్గ్రౌండ్ వన్ ఆఫ్ ది హ్యావ్ ఏ హై లెవెల్ అసలు. సౌండ్ సిస్టమ్ లో చూస్తే ఇంకా మంచి అసలు రవి టీఆర్ చూస్తేనే మనకి బాగా మైండ్కి ఎక్కుతుంది. మంచి సినిమానా. ప్రకాష్ రాజు అనురాగ్ కశ్యప్ అందరూ బాగా చేసినారు. అందరినీ డామినేట్ చేసిన హీరో మన అడిశేష్ గారే. అందరినీ ట్విస్ట్ కూడా ఉంటాయి సినిమాలు బాగా అవి భారీగా. మీరు ట్విస్టులు ఫస్ట్ హాఫ్ ఒక ఇంటర్వెల్ కాడ మిగతా మొత్తము ఎవరిని చూడరు. మొత్తం అడిశేష్ని వన్ మ్యాన్ షో మున్నాళ్ళు తాకున్నా అడిశేషన్ తప్ప ఇంకెవరి గురించి మాట్లాడుకోలేము. డైరెక్టర్ చేసినాడు వన్ ఆఫ్ ది పీక్స్లో చేసింటే ఆయనే డామినేట్ చేసినాడు హీరో. సునీల్ అన్న క్యారెక్టర్ కూడా బాగుంది. ప్రతి ఒక్కరు క్యారెక్టర్ బాగుంది. ఎక్కడ కానీ ప్రతి ఒక్క నటీనటులు ప్రతి ఒక్కరిని బాగా చూపించినారు. వన్ ఆఫ్ ది లెవెల్లో పెట్టినాడు మన అడిశేష్ గారిని. 5 10 ఇచ్చేయచ్చు నిజంగానే. ఫుల్ సాటిస్ఫాక్షను. మనం పెట్టిన అమౌంట్ కాదు కానీ మనం చూసే మూవీకి మంచి మెసేజ్ ఉందా అది చూపించినాడు డైరెక్టర్ మెయిన్. అది చెప్పిన మన అడిశేష్ గారికి ఇంకా ఆయనకి అప్పుడే చెప్పేసిన కాలు ముక్కినా తప్పు లేదు. హానెస్ట్గా కాలు ముక్కినా తప్పు లేదు. ఇలాంటి మూవీస్ రావాలి యాక్చువల్గా చెప్పాలంటే. జనాల్లో పోవాలంటే ఒక ప్రేమ కథ ఒక మాజీలో ఉన్న కూడా ఎంత ప్రేమించినా వాళ్ళు బాగుంటారని కొనుక్కునే సినిమా ఇది. బాగుంది. స్టోరీ రివీల్ చేయకూడదు కానీ బాగుంది. చాలా బాగుంది. ఒకవేళ ఎవరన్నా ఈ మూవీని మిస్ అయినా కూడా ఓటీటీ కన్నా చూడండి. అంతేగాని ఈ మూవీ అంతే. ఈ సినిమాని మిస్ అయినోడు నిజంగానే అది అసలు నాకు ఏం చెప్పలేదు తెలియదు. ఎండలోనే వచ్చేయచ్చు. మగాడి సినిమా మీసం తిప్పుకునే సినిమా చెప్పాలంటే. ప్రతి ఒక్కరూ రాండి. ఫుల్ సాటిస్ఫాక్షను. ఎవరు కానీ మిస్ కావద్దండి. సో మెయిన్ లవర్స్ రావచ్చు. చాలా కనెక్ట్ అవుతారన్న. బాగా మైండ్లోకి వెళ్ళిపోయింది. మనసులోకి వెళ్ళిపోయింది సినిమా. మనసంతా నిండిపోయింది సినిమా. డెకాయిడ్ ఐ లవ్ డెకాయిడ్ లవ్ సినిమా. సినిమా గురించి చెప్పాలంటే నేనైతే చాలాసేపు మాట్లాడుతాను ఈరోజు. ఎందుకంటే ఒక మగవాడని కావచ్చు, ఆడవాళ్ళని కావచ్చు, అది పెద్దోళ్ళు ఒక మాట చెప్తారనమాట. మన పెద్దోళ్ళు కూడా ఏమని చెప్పేవాళ్ళంటే మగవాని ప్రేమ చాలా బండగా మురుటిగా అట్లుంటుంది అని చెప్తారు కదా. ఆ టైప్లో అడివిశేష్ ఈ సినిమాలో కొంచెం బండగా మొండిగా ఆమెని ఇష్టపడినాడు అనమాట. సేమ్ అదే విధంగానే ఏమి కూడా అదే విధంగానే ఇష్టపడింది అనమాట. అది లాస్ట్ వరకు సినిమాలో ట్విస్ట్లు అయితే భారీగా ఉన్నాయి. అవన్నీ మనం చెప్పుకోకూడదు. దయచేసి సినిమా చూస్తే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నా ప్రేమికులని కావచ్చు, లవర్స్ అనే కాదు, ఫ్యామిలీస్ కూడా కావచ్చు, వాళ్ళకు కూడా బాండింగ్స్ అని ఉంటాయి. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా కపుల్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ సినిమాని చూస్తే కొన్ని అండర్స్టాండింగ్స్ అనేటివి మధ్యలో లేకపోయినా కూడా సినిమా హాల్లోకి వచ్చి సెట్ అయ్యి బయటపోతారు. అది సెట్ అయ్యి ఎన్ని కొట్లాట్లన్నా ఉండిలే వాళ్ళకు ఇంటికాడ ఈ సినిమా చూసి బయట వస్తే ఖచ్చితంగా కలిసే బయటపోతారు ఇట్లా చేతులు పట్టుకొని ఒకరినొకరు. అంత బాగుంది సినిమా. ఈడేమని ఉందన్నా డొకాయిట్ అని ఉంది. అంటే దొంగనా కొడుకు స్టోరీ అని లెక్క. ఏడన దొంగతనం ఉండేది అంటే దొంగతనంగా ఎందుకు మారాల్సి వస్తుంది, ఆయన సిచ్యువేషన్స్ ఎట్లాంటివి, చుట్టుపక్కల మన పరిసరాల్లో మన పరిస్థితులు ఎట్లున్నాయి, దాన్ని బట్టి ఆయన దొంగగా మారతాడు. నిజంగా ఈయన మనిషేనా? ఎట్లా ఇట్లా స్టోరీలు రాస్తే జనాలు కనెక్ట్ అయిపోయి తలకాయలు కొట్టుకునేస్తారు నా. అంత బాగా ఆయన రైటింగ్. ఏమి స్టోరీలు రాసాడన్నావు ఆయన. ఒక మేజర్ కావచ్చు, కొన్ని సినిమాలు ఆయనే రైటింగ్ రాశాడు. గూఢాచారి ఎట్లా రాస్తాడో ఏమో ఆ స్టోరీలు అర్థమే కాల. ముఖ్యంగా మన మదనపల్లి బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. ఇదైతే ఇంకా సంతోషము. కర్ణాటక కావచ్చు, మన మదనపల్లి పేరైతే సినిమాలో కొంచెం చాలా బాగా వినిపించింది. అది మన దేశం మొత్తం వరల్డ్ వైడ్ వినపడుతుంది మన మదనపల్లి పేరు. నేను ఈ సందర్భంగా ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. దయచేసి సినిమా ఫంక్షన్లు మా మదనపల్లిలో చేస్తున్నారు. ఎత్తుకో మేము మిడ్స్ కాలేజీలో పాడు చేయొద్దండి. మాలాంటి వాళ్ళని రానిరప్ప.
మాలాంటి వాళ్ళని రానిరు కాలేజీలోకి ఆ గేట్ కానీ నిలిపేసి అట్లా వెళ్ళిపో అంటారు. సినిమా అంటే పిచ్చినా మాకు. ఆడన్న బీటీ కాలేజ్ గ్రౌండ్లోనో ఈ మిషన్ కాంపౌండ్ గ్రౌండ్లోనే చేస్తే మేము పోతాం కదా, చూస్తాం కదా. అభిమానులు ఎంతమంది మదనపల్లిలో ఉన్నారు, సినిమా అభిమానులు ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. దయచేసి ఆ కాలేజీలో పాటు చేయొద్దండి. ఈడ ఏడన్నా చేస్తే మేము చూస్తాం, మా అలాంటి వాళ్ళు అందరూ వస్తారు. పాసులు గీసులు అన్నీ చేయండి. ఈ సినిమా దయచేసి అందరూ చూడండి, మస్ట్ వాచ్. థియేటర్లోనే చూడండి, థియేటర్లో చూస్తే బాగుంటుంది. ఇది నా వద్దు నాకు దాని గురించి నేనేం మాట్లాడాలనుకోలేదు నా, ఎందుకంటే కింద కామెంట్లు ఏందేందో వస్తున్నాయి. నా అభిప్రాయం అది. నాకు ఇష్టమైతే సినిమాల్లో పగిలిపోయింది సినిమాలో, అట్లుంది. చాలా సందర్భాల్లో నేను చెప్పాలనుకున్నాను. నాగార్జున అంటే ఒకప్పుడు ఆయన యువ సామ్రాట్ అదే ఇదని కాదు, ఆయన పాటలు కొన్ని హైలైట్లో ఉన్నాయి. శేషబాబు ఎంట్రీకి ఆ కన్నెపెట్టరు ఆ సాంగ్ వస్తుంది, ఒక రేంజ్లో ఉంది నా సాంగ్. ఆయన ఎంట్రీకి ఆ సాంగ్కి ఒక రేంజ్లో ఉంది. అట్లా మన కొన్ని సాంగ్స్ అట్లా రీమేక్ చేస్తే ఇంకా సినిమాలో చూడాలని ఉంది మాకు. ఏంటంటే నిజంగా ఆయన ఫ్యాన్, నిజంగా ఫ్యాన్ అయిపోయినా. అయ్యో కామన్ ఫ్యాన్స్ కాదు ఆయనకి. ఈ సినిమా నేను చూడండి, మెయిన్ ఫ్యాన్స్. అసలు అడివిశేష్ అంటే ఒక తెలియని వ్యక్తి ఎవడు ఉన్నాడు అనే లెవెల్లో ఆయన ఇచ్చి ఇప్పటికే వెళ్ళిపోయింటుంది వాళ్ళకి, మతి పిండింది. ఎవరు ఆయన ఇంత పర్ఫార్మెన్స్ చేస్తాడని, అలాంటి పర్ఫార్మెన్స్ చేసిన వా నిజంగా ఆయన మాత్రమే సాధ్యం ఇలాంటి సినిమాలో. మేజరు హిట్ టు గూఢచారి చూసినా ఎవరు సినిమా ఉంది నా బా. అయ్యో దానికి స్టన్ను నేను, దానికే అనుకుంటే దీనికి ఇంకా ఫీజులు ఎగిరిపోతాయినా. చూడండి, మీరు కూడా చూడండి, ఏ ఒక్క సీన్లో కూడా మీకు డిసప్పాయింట్ కాదు, అసలు బోరే కొట్టదునా. ప్రతి ఒక్కరూ చూడండి, నా సజెషన్ అది. నేను కూడా మా చుట్టుపక్కల ఉన్న అందరినీ నేను సజెస్ట్ చేస్తాను సినిమాకి పోండి, ఖచ్చితంగా చూడాలని సినిమా. నేను కూడా చెప్పాలనుకుంటాను అన్న, ఇక్కడనే కాదు ఎక్కడి నుంచి నా కర్ణాటకలో కూడా మన మదనపల్లికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి, మస్ట్ వాచ్. ఖచ్చితంగా ఇంకా ఫ్యామిలీస్తోనో అశోక్ అన్నిటి లవర్స్తోనూ వస్తే ఇంకా సంతోషంగా సాటిస్ఫై అయ్యి పోతారు బయట. చాలా బాగుంది సినిమా, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.